కోర్సు, రివైజ్ కోర్సు, రియలైజేషన్, అనుభూతి, సత్యమైన దృష్టికోణం అంటే ఇంకా ఆత్మ రూలింగ్ లోకి వచ్చేయాలి. ఇది అక్కడ యాక్చువల్ గా జరగాల్సిన అనుభూతి. సో అందుకే నిన్న ఎంతవరకు వచ్చాం? అనుభూతి. ఇప్పుడు కూడా ఇంకా ఏదైనా కోర్స్ అవసరం ఉందా? అనుభూతి తర్వాత ఇక ఏమి ఉంటుంది? అంతిమ ఫలితం యొక్క స్వరూపం అన్నిటి నుండి ముక్తి. ఇది యాక్చువల్ గా మనకు జరగాల్సింది. ఈ రోజు మీరు గమనించి చూడండి, అనుభూతి అన్న పదాన్ని ఎడాపెడా వాడే వాళ్ళని చూస్తుంటే నోరిప్పితే సమస్యలు చెప్పేస్తారు. నోరిప్పితే ఇంకా ఫిర్యాదు. మరి దేని నుంచి ముక్తి పొందినట్టు? సో అందుకే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, మనకొక క్వెషన్ వచ్చింది అనంటే, ప్రతి పదానికి ఒక ముల్లి ఉంటది. ఈ ఈ పాయింట్ బాబా చెప్పారు, ఈ పాయింట్ బాబా చెప్పలేదు అని అనడానికే లేదు. ప్రతిది కవర్ చేశారాయన. మనం తీసుకొని చూడడమే. సో ఇప్పుడు ఇన్ని మురళిల్లో 1066 మురళిల్లో ఈ పాయింట్ బాబా ఎక్కడ చెప్పారు? ఇప్పుడు మనకే డౌట్ వచ్చింది. సపోజ్ ఎవరో అన్నారు. ఇప్పుడు నాకే డౌట్ వచ్చింది. ఏంటి అనుభూతి అయిపోతుంది అంటే, నాకు తెలుసు అనుభూతి అంటే యాక్చువల్‌గా రియలైజేషన్ అని. కానీ స్టూడెంట్స్ ఫోను చేసి అడిగినప్పుడు ఇప్పుడు ఇంగ నాకు అర్థమైంది నేను చెప్పేయడం కాదు కదా! ప్రతి దానికి రుజువులు చూపించాల్సొస్తది. ఎందుకంటే ఎవరికీ నిశ్చయం లేదు బాబా మీద. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఇదిగో అనుభూతి అంటే ఇది ఆత్మాన్న స్థితి అని చెప్పేసాను అనుకోండి, ఇక అది ఎటో పోతోంది. బాబా మీద నిశ్చయం లేకపోవడం వల్ల. సో కాబట్టి అప్పుడు మేమేం చేస్తున్నాము? బాబాని తలుచుకుంటే బాబా ఎక్కడో ఇండికేషన్ ఇస్తున్నారు. పుస్తకాలు ఎదురుంగేసుకొని చూస్తే ఆ మురళియే వస్తోంది. ఇంకా అది రుజువుగా పెట్టి క్లాసులు తీస్తూ ఉన్నాం. ఇంక అంతకన్నా వేరే ఆప్షనే లేదు. లేకపోతే అనుభూతి అన్న అనుభూతి కోర్సు, అనుభూతి యోగం ఏంటంటంటే అనుభూతి అంటారు గానీ ఆత్మాన్న స్థితికి ఎవరు రావట్లేదు అక్కడ. అక్కడ రావాల్సిందే అది. సో అందుకే ఏమంటున్నారు? అనుభూతి తర్వాత మన యొక్క రూపం ఏముండాలి? అన్నిటి నుండి ముక్తి.